లేచి నిలబడి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. 71వ కీర్తన 16 నుండి 24వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ దినముకై ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా మనకిచ్చిన వాక్య భాగ్యము కీర్తనలు 71, 16 నుంచి 24 వచనాల దాకా వచనము వెంబడి వచనం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. 24వ వచనం అందరం కలిసి ధ్యానిద్దాం. ప్రభు అయిన యెహోవా యొక్క బలత్కార్యం బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను. నీ నీతిని మాత్రం దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినప్పుడు తలనెరిసి వృద్ధుడునై యుండు వరకు నన్ను విడువకుము. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారతో నిన్ను కీర్తించెదను. నా కీడు చేజూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. గత కొద్ది వారాలుగా మనము గాడ్ ఆఫ్ జనరేషన్స్, దేవుడు తరాల వెంబడి ఆయన పని చేసే దేవుడు అనేటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఈ టాపిక్ని నేను ముగించబోతా ఉంటున్నాను. కనుక మరి ఒక్కొక్క ఏజ్ గ్రూపులో దేవుడు ఆయన ఉద్దేశాలేంటి, సో మనము ఏ రకంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు, అదే రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను కూడా ఎలా పెంచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒక రకంగా మనము రీక్యాప్ చేసినట్లయితే మరి బిలో 20 యోసేపు యొక్క జనరేషన్, లేదంటే యంగ్ పీపుల్ కదా. యంగ్ పీపుల్కి మనం ఆ జనరేషన్ని మనం గమనించినప్పుడు గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే, వాళ్ళు ఐడెంటిటీని వాళ్ళు పొందుకోవాలి. అంటే జాగ్రత్తగా గమనించండి, యవనస్తులకు ఐడెంటిటీ ఇచ్చేది మన స్కూల్స్, కాలేజెస్ కాదు. అర్థమవుతుందా? యవనస్తులకు కెరీర్ ఫిక్స్ చేసేది మన స్కూల్స్, కాలేజెస్ కాదు. డీపాల్ స్కూల్ కాదు, నారాయణ చైతన్య కాదు. ఎట్ట తయారైందంటే డీపాల్ స్కూల్లో జాయిన్ అయిపోతే కెరీర్ అనుకుంటున్నారు, నారాయణ చైతన్యలో జాయిన్ అయిపోతే కెరీర్ అనుకుంటున్నారు. నో 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 నో, దోస్ ఆర్ నాట్ ద పీపుల్ హూ విల్ డిఫైన్ ద కెరీర్ ఫర్ అవర్ చిల్డ్రన్. అది గుర్తుంచుకోండి. వాళ్ళు కాదు సెట్ చేసేది, వాళ్ళు కాదు వీళ్ళకి ఐడెంటిటీ ఇచ్చేది. ఆ స్కూల్స్లో, కాలేజెస్లో చదవటం వల్ల ఐడెంటిటీ అనుకోమాకండి. ఎప్పుడు కూడా ఐడెంటిటీ అనేటువంటిది దేవుని బట్టి వస్తుంది. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ ద ఐడెంటిటీ. సో యవన ప్రాయంలో బిడ్డలు ఉన్నప్పుడు పేరెంట్స్గా మన ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే దేవునితో వాళ్ళను అనుసంధానం చేయటం. కాబట్టి ఆ ఏజ్లో ఉన్నటువంటి వారిని ఏ రకంగా మనం పెంచాలి అనేటువంటిది గనక గమనించినట్లయితే ప్రధానంగా దేవుని వాక్యంలో పెంచాలి.
సో మీ పిల్లలు ఎంతగా దేవుని వాక్యంలో వాళ్ళు ఎదుగుతారో సెక్యులర్గా కూడా వాళ్ళంత ఎక్సెల్ అవుతారు. అది గుర్తుంచుకోండి. చాలాసార్లు మనం ఎట్లాంటి పరిస్థితికి వెళ్తున్నామంటే చర్చికి వచ్చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఆదివారాలు కూడా కాలేజీలు పంపించే సంస్కృతిలో ఉంటున్నాం. జాగ్రత్త, బీ కేర్ఫుల్. మీ బిడ్డలు చర్చికి రావటం వల్ల వాళ్ళకేమి నష్టం రాదు, వాళ్ళ ర్యాంకులు ఎక్కడికి పోవు. ఆ మాటకు వస్తే వాళ్ళు చర్చికి వస్తే ఆదివారం నాడు వాళ్ళు చర్చిలో పెంచబడితే ఆ సండే స్కూల్లో కానీ ఆ యూత్లో కానీ వాళ్ళు పెరిగితే ఇంకా వాళ్ళు ఎక్సెల్ అవుతారు. మీరు ఆదివారాలు వాళ్ళ చర్చిలు ఎగ్గొట్టించి ఏంటమ్మా వాళ్ళు సాధించేది? కాబట్టి బీ కేర్ఫుల్. మనము ఆ వయసులో బిడ్డల్ని ప్రధానంగా దేవునితో సంబంధాన్ని వారికి ఏర్పాటు చేయాలి. మన లాస్ట్ వీక్ కూడా నేను మీకు చూపించాను యేసుప్రభువు వారు ఎట్లా ఎదిగాడు, దేవుని వాక్యంలో ఎట్లా ఎదిగాడు. కాబట్టి అలానే బెసలేలు దేని బట్టి ఎక్సెల్ అయ్యాడు చెప్పండి? ఆయనకి పనిలో నిపుణత, విద్యలో నిపుణత, జ్ఞాన విద్య వివేకములు అన్ని దేంట్లో ఉన్నాయి? ఆత్మ పరిపూర్ణతలో నుండి వచ్చినవి. కాబట్టి ఆత్మ పరిపూర్ణత వదిలేసి మీరు మిగతా జ్ఞాన విద్య వివేకముల కొరకు మీరు ప్రయత్నం చేయటం అది మీ అవివేకం. అది అవివేకం. దేర్ డస్ నాట్ లై సక్సెస్ ఇన్ లైఫ్. అసలు సక్సెస్ పిల్లలకి కానీ మనకి కానీ వచ్చేది మనం దేవుని ఆత్మచేత ఎంతగా మనం నడిపించబడతామో, దేవుని లేఖనాల్లో మనం ఎంతగా మనం ఎదుగుతామో. అందుకే నేను అంటున్నాను జాగ్రత్తగా, స్కూల్స్ కాలేజెస్ కాదు మీ పిల్లల్ని డిఫైన్ చేసేది. అర్థమవుతుందా? లెట్ దెమ్ కమ్ టు ద చర్చ్. వాళ్ళు చర్చ్లో ఎదగాలి, దేవుని వాక్యంలో ఎదగాలి. ఎప్పుడైతే దేవునిలో వాళ్ళు ఎదుగుతారో మిగతా విషయాల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. రెండో ఏజ్ గ్రూప్లో మనం గమనించినప్పుడు యాకోబు తరం. ఏం చెప్పాను నేను? 20 to 40 మధ్యలో, అంటే యవన ప్రాయం దాటుకొని మనము వెళ్తున్నప్పుడు ప్రధానంగా 3 ఏరియాస్ మన జీవితాల్లో కట్టబడాలి. ఒకటి ఫ్యామిలీస్ కట్టుబడాలి, రెండోది కెరీర్స్ కట్టబడాలి, మూడోది స్పిరిచువల్ లైఫ్ కట్టబడాలి. నేను అంటున్నాను ఈ 3 కూడా దేవుడు మనకిచ్చినవి. ముందు ఆ సంగతి అర్థం చేసుకోండి. చదువులకి దేవునికి లింక్ తీసేమాకండి. చదువులు ఇచ్చినవాడు దేవుడు. ఉద్యోగానికి దేవునికి లింక్ తీసేమాకండి. ఉద్యోగాన్ని ఇచ్చినవాడు దేవుడు. కుటుంబానికి దేవునికి లింక్ తీసేమాకండి. కుటుంబాన్ని ఇచ్చినవాడు దేవుడు. సో యు నీడ్ టు అండర్స్టాండ్, ఈ 3 కూడా దేవుడు మనకిచ్చినాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆ 3 కూడా మనము కట్టబట్టం అనేటువంటిది, మనము ఎక్సెల్ అవ్వటం అనేటువంటిది దేవుడు మనకిచ్చేటువంటి బాధ్యత. అలానే లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను మీకు, కొంచెములో మనము నమ్మకంగా ఉండటం అనేటువంటిది మనము విస్తరించి ఎదగటానికి దేవుడు దానిని వాడుకుంటాడు. సో దేవుడు ముందే మనకి పెద్ద ఉద్యోగం ఇచ్చాడు, ముందు చిన్న ఉద్యోగం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకా పెద్ద స్థాయికి వెళ్తావు. మన ప్రాబ్లం మనం ఏమనుకుంటామంటే మనకి పెద్ద స్థాయి వస్తేనే అది దేవుని అనుగ్రహం అనుకుంటాం. కాదమ్మా, దేవుడు ఎప్పుడు కూడా చిన్న నుండి తీసుకెళ్తాడు, కింద నుండి తీసుకెళ్తాడు. ఆయన ముందు చిన్నది ఇస్తాడు, ఆ చిన్నదానిలో నీ నమ్మకత్వాన్ని బట్టి పెద్ద బాధ్యతనిస్తాడు. సో దట్ ఈస్ హౌ గాడ్ విల్ గివ్. సో ఒక రకంగా ఈ ప్రాసెస్లో మనము ఆ 20 to 40 ఏజ్ గ్రూప్లో మిడిల్ ఏజ్కి మనం వెళ్తూ ఉంటున్నప్పుడు అన్ని విషయాల్లో మన కుటుంబాలు కట్టబడాలి, మన కెరీర్స్ కట్టబడాలి, మన స్పిరిచువల్ లైఫ్ కట్టబడాలి. తద్వారా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన బాధ్యతను పెంచుకుంటూ వెళ్తాడు. మనం ఎదిగే కొద్దీ దేవుడు మన బాధ్యతను పెంచుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సక్సెస్ అనేటువంటిది మన కెరీర్ని బట్టి రాదు. సక్సెస్ అనేటువంటిది మన జాబ్ను బట్టో లేదంటే మన ఫ్యామిలీని బట్టో రాదు. సక్సెస్ అనేటువంటిది దేవుని బట్టి వస్తుంది. కారణం ఏంటంటే మనం ఎవరమైనప్పటికీ కూడా మనం లిఫ్ట్ చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే కదా.
ఏమన్నాడు అక్కడ? తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. అంటే ఏ డైరెక్షన్ నుండి కూడా మనకి అభివృద్ధి అనేటువంటి జరగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దట్ ఈస్ అ బిబ్లికల్ ప్రిన్సిపల్. సో సక్సెస్ ఇచ్చేది దేవుడు, హెచ్చించేది దేవుడు. ఆ సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకనే దేవుని వాక్యంలో సక్సీడ్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలాసార్లు మన కోరిక అయితే ఉంటుంది. ఏమని? ప్రభా దానియేలులాగా దీవించు ప్రభా, యోసేపులాగా దీవించు ప్రభా, దావీదు వలె దీవించు ప్రభా. నిజమే. కానీ వాళ్ళు దేవునితో నడుచుకుంటున్నట్లు మనం నడుచుకుంటున్నామా? వాళ్ళు దేవుని ప్రేమించినట్లు మన బిడ్డలు ప్రేమిస్తున్నారా? మరి ఎట్లా సాధ్యమవుతుంది? సో దావీదు హెచ్చించబడ్డాడంటే దేని బట్టి హెచ్చించబడ్డాడు? తన స్కిల్స్ని బట్ట, తన స్ట్రెంగ్స్ని బట్ట? దేని బట్టి? యెహోవా అతనికి తోడయ్యుండెను. సో దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు దావీదుకి? దావీదు దేవుణ్ణి అంత ఆకాంక్షించాడు గనుక. దానియేలు ఎట్లా ప్రధానమంత్రి అయ్యాడు? దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు గనుక. మరి దానియేలుకి దేవునితో ఎటువంటి సంబంధం ఉంది? ఆయన నెబుకద్నెజరు ముందు ధైర్యంగా మాట్లాడాడు. ఇదిగో రాజు బల్ల దగ్గర ఆహారం తీసుకోవటం అసాధ్యం, మేము దేని విషయాల్లో అయినా కాంప్రమైజ్ అవుతాం, కానీ దేవుని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వం. మన జీవితాల్లో విచారం ఏంటి తెలుసా? మన ముందు కాంప్రమైజ్ అయ్యి దేవుని విషయాల్లో. లోకం విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వం. చెప్పండి, లోకం విషయంలో కాంప్రమైజ్ అవుతారా? పచ్చినావరం. ముందు కాంప్రమైజ్ ఎక్కడ? దేవుని దగ్గర. మరి దానియేలులాగా దీవెన ఎట్లా వస్తుందమ్మా? దానియేలు కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి దీవించబడ్డాడు. యోసేపు కాంప్రమైజ్ అయ్యాడా? యోసేపు ఏం చేశాడు? ఫరో భార్యతో ఏమన్నాడు? ఏమంటారు, పోతీఫరు భార్యతో ఏమన్నాడు? నా యజమాని నా చేతికి అన్నీ అప్పగించాడు, నిన్ను తప్పితే. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నన్ను నేను దేవునికి అసహ్యునిగా చేసుకుంటాను. జాగ్రత్తగా గమనించండి. మనము ప్రార్థన చేస్తున్నాం, ప్రభా యాకోబు వలె చేయి ప్రభా, దానియేలు వలె చేయి ప్రభా, యోసేపు వలె చేయి ప్రభా, మోషే వలె చేయి ప్రభా. మంచిదే. కానీ వారు ప్రభు కొరకు ఎట్లా జీవించారో జీవించకుండా వారిని ప్రభు దీవించినట్టు ఎట్లా దీవిస్తాడు మనల్ని? సో ఇఫ్ గాడ్ హ్యాస్ టు బ్లెస్ లైక్ డానియల్, యూ నీడ్ టు హ్యావ్ ద లైఫ్ ఆఫ్ డానియల్. If God has to bless like Joseph, you need to stand like Joseph. మనమంతా వన్ సైడెడ్ ప్రేయర్స్ చేస్తున్నాం, వన్ సైడెడ్ డిజైర్స్ ఉంటున్నాయి. దేవుడి మట్టుకు అన్నీ చేసేయాలి, మనం దేవునికి ఏం చెయ్యం. దేవుడి మట్టుకి మనకు అన్నీ చేసేయాలి, మనకు అన్నీ ఇచ్చేయాలి, మనం మట్టుకి దేవునికి ఏం చెయ్యం. దేవుని విషయాల్లో మనము తగ్గము, దేవుని విషయాల్లో మనం నిలబడం, దేవుని విషయాల్లో స్టాండ్ తీసుకోం, దేవుని విషయాల్లో త్యాగం చేయం, దేవుని విషయాల్లో కట్టుబడి ఉండవు. కానీ దేవుడు మటుకు అన్నీ చేసేయాలి. ఎంత స్వార్థపరులమో మనం! ఎట్లా కుదురుద్ది? కాబట్టి నేనేమంటానంటే, మన జీవితాల్లో ఆల్వేస్ లిఫ్ట్ తీసుకొచ్చేవాడు దేవుడే. ఇంకా వేరే దిక్కు నుండి, ఈ లోకములో ఏ దిక్కు నుండి కూడా సక్సెస్ రాదు. తూర్పు నుండి సక్సెస్ రాదు, పడమట నుండి సక్సెస్ రాదు, అరణ్యంలో నుండి సక్సెస్ రాదు. సక్సెస్ అనేటువంటి ఏదైనా వచ్చిందంటే అది దేవుని నుండే వస్తుంది. దేవుడు దేని యూజ్ చేసుకుంటాడు? నేను మీకు పోయినసారి చెప్పాను, బెసలేల్ని దేవుడు పుట్టించినప్పుడే లోపల ప్యాకేజీ పెట్టాడు. ఏంటా ప్యాకేజీ? బెసలేలు ఒకానొక దినమున ఏం చేయబోతున్నాడో బెసలేలు తెలుసా? మాట్లాడరే. మోషేకి తెలుసా? ఎవరు తెలుసు? దేవుని తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? బెసలేలు పుట్టినప్పుడే ఆ ప్యాకేజ్ పెట్టాడు. ఏ ప్యాకేజ్ పెట్టాడు? దేవుడు బెసలేలు ద్వారా ఏదైతే జరిగించుకోబోతున్నాడో ఆ ప్యాకేజ్తో దేవుడు పెట్టాడు అక్కడ.
సో ఆబ్వియస్గా వన్ ఫైన్ డే వచ్చేటప్పటికి ప్రభు ఏం చేశాడు? బెసలేలు అక్కడ నిలబెట్టి మోషేకి కూడా చేతకానటువంటి పనిని దేవుడు బెసలేల్ ద్వారా జరిగించాడు. దాని అర్థం ఏంటి? మోషే మందిరాన్ని కట్టడానికి పనికిరాడా? దావీదు మందిరాన్ని కట్టడానికి పనికిరాడా? కానీ ప్రభు ఏం చేశాడు? ఇది మన సామర్థ్యానికి సంబంధించింది కాదమ్మా, ఇది మన ఎబిలిటీకి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గాడ్స్ పర్పస్ ఫర్ లైఫ్. గుర్తుంచుకోండి, మన సామర్థ్యాన్ని బట్టి మన స్కిల్ని బట్టి దేవుడు నడిపించేటువంటి వాడు కాదు. దేవుని ఉద్దేశాలు మన జీవితాల్లో ఉంటాయి. ఆ ఉద్దేశ ప్రకారము దేవుడు మనకి స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఇస్తాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో మనం ఎప్పుడైతే మన స్కిల్స్ని ఎబిలిటీస్ని వాడతామో మనం సక్సెస్ అనేటువంటిది సంపాదించుకుంటాం. లేదంటే సింపుల్గా ఆలోచించడమ్మా, గొర్రెలు కాసుకునేవాడికి సింహాన్ని చంపాల్సిన అవసరం ఏముంది? మాట్లాడరే. ఒకవేళ దావీదు యొక్క కెరీర్ గొర్రెలు కాసుకోవటం అనుకోండి, సింహాన్ని చంపగలడా? ఏ వయసులో దావీదు సింహాన్ని చంపాడు? రాజు అయినతో చంపాడా? రాజు కాకముందే చంపాడా? అంటే సింహాన్ని చంపే సామర్థ్యం దేవుడు ఎక్కడిచ్చాడు దావీదుకి? కానీ ముందు ఏ జాబ్తో ప్రారంభించాడు దేవుడు? తిన్నగా తీసుకెళ్లి తలగా పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాడా? మనము దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లా. అందుకే మన పర్స్పెక్టివ్ సరిచేయబడాలి. దేవుడు దావీదుని ముందు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? పొలంలో పెట్టాడు. గొర్రెలు కాసుకునే పని అప్పగిచ్చాడు. కానీ గొర్రెలు కాసుకునే దావీదుకి ఎటువంటి సామర్థ్యం ఇచ్చాడు? సింహాన్ని చంపే సామర్థ్యం ఇచ్చాడు, ఎలుగుబంటిని చంపే సామర్థ్యం ఇచ్చాడు, గొలియాతుని చంపే సామర్థ్యం ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? గొర్రెలు కాసుకునే వాడికి సింహాన్ని చంపే సామర్థ్యం ఎందుకమ్మా? వేస్ట్ కాదు. కానీ ప్రభువుకి తెలుసు దావీదు గొర్రెల కాపరిగా ప్రారంభిస్తాడు, కానీ ఒకానొక దినమున ఆయన దేశానికి రాజు అవుతాడు. కాబట్టి అప్పుడు దేవుడు తీసుకొచ్చి మనకి స్పెషల్ ఎబిలిటీస్ ఇవ్వడు. దేవుడు ఏం చేస్తాడు? మన పుట్టుకలోనే ఆయన మనకి ఎబిలిటీస్ పెట్టి ఆ ఎబిలిటీస్ లో మనం దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిస్తున్నటువంటి క్రమంలో దేవుడు ఆ సామర్థ్యాల్ని వాడుకుంటా, ఆ సామర్థ్యాల్ని ఆయన షైన్ చేస్తా ఒకానొక దినం టక్కలు లేపి దీన్ని కూర్చోబెడతాడు ఆయన సింహాసనం మీద. దట్ ఈస్ హౌ గాడ్ యూజెస్. అందుకనే ఇక్కడ ఏమన్నాడు? తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిల్చును. ద వన్ హూ ఈజ్ స్కిల్డ్ ఇన్ హిస్ లైఫ్. స్కిల్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సో ఇప్పుడు ఆ స్కిల్ని సానబెట్టాలి. ఇప్పుడు దావీదుకి దేవుడు సింహాన్ని చంపే ఎబిలిటీ ఇచ్చాడు. కానీ సింహాన్ని చంపే ఎబిలిటీ ఉందని దావీదుకి ఎప్పుడు అర్థమైంది? ఎప్పుడు అర్థమైంది? సింహాన్ని చంపితే అర్థమవుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? అమ్మో నేను సింహాన్ని చంపలేనండి, నాకు భయం అండి, అమ్మో నాకు ఏమంటారు నీళ్ళని చూస్తే భయం అండి, నాకు అగ్ని చూస్తే భయం అండి, నాకు పాముని చూస్తే భయం అండి అంటే ఎట్ట కుదిరితే? నా మాట మీకు అర్థమవుతుందా? సో దేవుడిచ్చిన సామర్థ్యం నీకు ఎట్లా అర్థమవుతుంది? వెన్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్. సో జాగ్రత్త గమనించండి, గొర్రెలు కాసుకునే దావీదు ఏ ఎబిలిటీని కూడా పెంచుకున్నాడు? అమ్మ సింహాన్ని ఊరికే చంపేయగలరా ఏంటి? వన్ పాయింట్ ఎట్లా నడుచుకుంటే వెళ్తే ఎదురుగా సింహం వచ్చిన కూడా హాయ్ అని చెప్పి టక్కలు చంపేస్తారా? అంటే దాని అర్థం ఏంటి? దావీదు సింహాన్ని చంపడం ఎప్పుడు నేర్చుకున్నాడు? గొర్రెలు కాస్తున్నప్పుడు నేర్చుకున్నాడు. గొర్రెలు కాసేటప్పుడు ఒకేసారి సింహం వస్తుందా? గొర్రెలు కాసుకునేవాడు ఆయన ఎక్కడున్నాడు? బయట కొండల మీద ఉంటాడు, దూరాన్ని ఎక్కడో ఒంటరిగా ఉంటాడు. సో ఆబ్వియస్గా జంతువు వచ్చింది అనుకోండి, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఊర్లో పరిగెత్తుకెళ్ళి జనాలు తీసుకొచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా? చెప్పండి, కుదురుద్దా? సో ఆబ్వియస్గా ఏం చేయాలి? స్కిల్ ఎట్లా నేర్చుకున్నాడు? బోసా ముందు నక్కొచ్చి ఉంటుంది, ఆ నక్కని వెళ్ళగొట్టుంటాడు. తర్వాత తోడేళ్ళు వచ్చి ఉంటుంది, తోడేళ్ళని వెళ్ళగొట్టుంటాడు. ఎలుగుబంటి వచ్చి ఉంటుంది, ఎలుగుబంటిని వెళ్ళగొట్టుంటాడు. తర్వాత సింహం వచ్చి ఉంటుంది. సో
ఈ స్కిల్ ఎట్లా షార్పెన్ అవుతా వెళ్ళింది? యాజ్ హి బిగాన్ టు యూజ్ ఇట్. సో దేవుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దావీదుని రాజు కావడానికి ట్రైన్ చేస్తున్నాడు. ఏ స్కిల్ ఉపయోగించాడు? దేవుడు దావీదు పుట్టుకలోనే ఏదైతే స్కిల్ పెట్టాడో ఆ స్కిల్ ని ఉపయోగించి హీ గేవ్ హిమ్ ద ఆపర్చునిటీస్ టు బి ట్రైన్డ్. అందుకనే నేను అంటున్నాను, దేవుడు ముందు నీకు అప్పగించిన పనిని నువ్వు చేయి. దేవుడు దావీదుకు అప్పగించిన పని గొర్రెలు కాయటం. ఆ గొర్రెల్ని ఎంత స్కిల్ఫుల్ గా కాశాడంటే ఏ జంతువు వచ్చినా గాని ఆ జంతువు గొర్రె మీదకి రాకుండా అడ్డుపడగలిగాడు దావీదు. అది స్కిల్ అంటే. సో ఆబ్వియస్గా ఏమైంది? గొర్రెలు కాసేటువంటి దావీదు ఆ ఫీల్డ్ లో ట్రైన్ చేయబడతా ఒకానొక దేవున ఇశ్రాయేలు జనాంగాన్ని కాచేటువంటి ఒక రాజుగా తయారయ్యాడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అమ్మ, మనం కాదు డిఫైన్ చేసేది కెరీర్ని, మనం కాదు డిఫైన్ చేసేది ఫ్యూచర్ని. అందుకనే మీరు పేరెంట్స్గా నేను చెప్తున్నాను, పేరెంటింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఆర్ట్. గుర్తుంచుకోండి. దాని అర్థం ఏంటంటే పిల్లల్ని మీరు స్టడీ చేయాలి. పిల్లలకి దేవుడిచ్చిన స్ట్రెంగ్స్ ఏంటి, దేవుడిచ్చిన స్కిల్స్ ఏంటి, సో వాళ్ళు ఏ లైన్ అయితే వాళ్ళు కరెక్ట్గా తీసుకోగలరు అనేటువంటి అసెస్మెంట్ పిల్లలు కాదు, ముందు పేరెంట్స్కి ఉండాలి. పిల్లలకి ఏం తెలుసమ్మా, మీరే చెప్తే వాళ్ళు గొర్రెలాగా మిమ్మల్ని వెంబడిస్తారు. కానీ పేరెంట్స్గా మీరు గుర్తించగలగాలి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ టాలెంట్స్ ఏంటి, దేవుడు వాళ్ళని ఎట్లా పుట్టించాడు, వాళ్ళు దేనిలో ఎక్సెల్ అవ్వగలరు అనేటువంటిది గనక మీరు ఎప్పుడైతే ఆ విషయంలో వాళ్ళని ట్రైన్ చేయటం మొదలు పెడతారో ఆబ్వియస్గా ఒకనొక దినమున వాళ్ళ సింహాసనం మీద కూర్చుంటారు. కానీ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? గొర్రెల మందలో స్టార్ట్ అవుతుంది. యోసేపుకి ట్రైనింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంట్లో స్టార్ట్ అయింది ట్రైనింగ్. ముందు అన్నలతో సంబంధం, అవునా? ఆ తర్వాత ఆయన జైల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత పోతిఫర్ ఇంట్లో హీ లెర్న్డ్ హౌ టు మేనేజ్ థింగ్స్. పోతిఫర్ ఇంట్లో ఎంత చక్కగా మేనేజ్ చేశాడంటే, ఎంత అద్భుతంగా మేనేజ్ చేశాడంటే ఒకానొక దినమున ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు తనకి మేనేజ్మెంట్ కష్టం కాలేదు. కారణం ఏంటి? ఆల్రెడీ మేనేజ్మెంట్ అనేటువంటిది తనకి చేతనయింది. పోతిఫర్ ఇంటిని మేనేజ్ చేయటం నేర్చుకున్నాడు. సో ఆబ్వియస్గా నేనేమంటానంటే దేవుడు నీ చేతికి వచ్చినటువంటి పనిని నువ్వు చేస్తున్నటువంటి క్రమంలో నీ భవిష్యత్తు దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాని కొరకు దేవుడు నిన్ను ట్రైన్ చేస్తాడు. ఈ ఫీల్డ్లో ట్రైన్ చేసి ఆ ఫీల్డ్లో నిన్ను వాడుకుంటాడు. పోతిఫర్ ఇంట్లో ట్రైన్ చేస్తున్నప్పుడు, పోతిఫర్ ఇంట్లో జాబ్ చేస్తున్నప్పుడు యోసేపు ఏమనుకుంటాడు? అవును కదరా, మా ఊరిలో కంటే ఏది బెటరు? ఐగుప్తులో జాబ్ బెటరా కాదా? ఏమా పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు ఏమంటారు? విశాఖపట్నంలో జాబ్ వస్తే బెటర్ అనుకుంటారు, హైదరాబాద్లో జాబ్ వస్తే బెటర్ అనుకుంటారు, బెంగళూరులో జాబ్ వస్తే బెటర్ అనుకుంటారు. సో ఏమనుకుంటారు? బెంగళూరులో జాబ్ రాగానే సెటిల్ అయిపోయింది ఫస్ట్ గారు. ఏంటి సెటిల్ అయ్యేది? బెంగళూరు సెటిల్మెంటా? ఏమా హైదరాబాద్ సెటిల్మెంటా? పోతిఫర్ ఇల్లు సెటిల్మెంటా? పోతిఫర్ ఇల్లు కూడా ఇంకా ప్రిపరేషనే. అసలు ప్రిపరేషన్ ఏంటి? అసలు దేవుడు ఇచ్చిన కెరీర్ ఏంటి? ఆయన ఐగుప్తుకు ప్రధానమంత్రి అవ్వాలమ్మా. కానీ ఎక్కడ దేవుడు యోసేపుని ట్రైన్ చేశాడు? ఇంట్లో వాడుకున్నాడు, తర్వాత జైల్లో వాడుకున్నాడు, ఆ తర్వాత పోతిఫర్ ఇంట్లో వాడుకున్నాడు. ఇవన్నీ దేని కొరకు? గాడ్ ఈస్ ట్రైనింగ్ హిమ్ ఫర్ ద థ్రోన్. అమ్మా, దేవునికి షార్ట్ కట్స్ ఉండవు. నేను పుట్టంగానే తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు అనుకో, సింపుల్. నువ్వు బాగుపడతావా చెడిపోతావా? సో దేవుడు ఎందుకు నేను చెడగొడతాడు? సో ఆబ్వియస్గా దేవుడు నువ్వు బాగుపడాలని కోరుకుంటాడు. బాగుపడాలంటే ఏం చేయాలి? కింద నుండి రావాలా, పై నుండి వెళ్ళాలా? చెప్పండి అమ్మా, కింద నుండి రావాలా, పై నుండి వెళ్ళాలా?
సో లెట్ దెమ్ లెర్న్. పాపం పేరెంట్స్ ఎంత ప్రేమ గల వాళ్ళంటే వాళ్ళు అనుకుంటారు, పాస్టర్ గారు మేమంటే చాలా కష్టపడ్డామండి, మా పిల్లలు కష్టపడకూడదండి. మొదటి తప్పు. పిల్లలు కష్టపడకూడదనుకోవటం పేరెంట్స్గా మీ బుద్ధిహీనత. నేనేమంటే వాడిని కష్టపడియండి. లెట్ దెమ్ స్ట్రగుల్. మీరెందుకమ్మా ప్రయాసపడిపోతారు, మీరెందుకు కంగారు పడిపోతారు? వాళ్ళని స్ట్రగుల్ అవనియండి. ఆ స్ట్రగుల్లో వాళ్ళు నేర్చుకుంటారు. పాపం ఒక్కళ్ళే ఉన్నారండి, పాపము దూరంగా ఉన్నారండి, పాపం ఏ వండుకుంటున్నారో ఏదో వండుకుంటారు. ఏందంట మీకు? ఏంటమ్మా ఏ తినరా ఏంటి? ఇంకా ఈ రోజుల్లో ఇంకా చాలా ఉన్నాయి. KFCలు ఉన్నాయి, బర్గర్ కింగ్లు ఉన్నాయి, ఏడిపోయినా ఉన్నాయి. నువ్వు అనుకుంటావు ఇంట్లో ఫుడ్ ఆడను, మా KFC బాగుంది ఇంట్లో ఫుడ్ కంటే అంటాడు ఆడు. నా మాట మీకు అర్థమవుతుందా? యూ నీడ్ టు అండర్స్టాండ్. లెట్ దెమ్ స్ట్రగుల్. ఎదుగుదల ఎప్పుడు స్ట్రగుల్ నుండి వస్తుందమ్మా? వెన్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. స్ట్రగ్లింగ్ ఏంటో నీకు అర్థమైనప్పుడు ఆ వాల్యూ నీకు అర్థమవుతుంది. ఆ వాల్యూ నీకు అర్థమైనప్పుడు నీవు సంపాదించిన దానిలో నీవు నమ్మకత్వంతో నువ్వు నిలబడతావు. కాబట్టి నేను బీ కేర్ఫుల్. దేవుడు మనకి ఆయన ఇస్తాడు, ఆయన మనల్ని ట్రైన్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో ఏం చేస్తాడు దేవుడు? వారిని నడిపిస్తాడు, మనల్ని కూడా నడిపిస్తాడు. కాబట్టి స్ట్రగుల్ అనేటువంటి లేకుండా గ్రోత్ ప్రాసెస్ అనేటువంటి జరగదు. సో లెట్ దెమ్ స్ట్రగుల్. 20 years దాటిన తర్వాత ఏం నేర్చుకోవాలి? స్ట్రగుల్ అవ్వటం నేర్చుకోవాలి. లెట్ దెమ్ స్ట్రగుల్. నా మాట మీకు అర్థమవుతుందా? ముందు వాళ్ళు చదువుకుంటుంటే మీరు కంగారు పడిపోతారు, వాళ్ళు దూరంగా ఉండి తింటుంటే మీరు కంగారు పడిపోతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే మీరు కంగారు పడిపోతారు. ఏమో అన్నీ మీరు కట్టేస్తారా ఏంటి చెప్పండి? అమ్మా, వాళ్ళ తిండి మీరే చూసుకోవాలి, వాళ్ళ బట్టలు మీరే చూసుకోవాలి, వాళ్ళ కుటుంబాలు మీరు చూసుకోవాలి. మిమ్మల్ని దేవుడు ఎందుకు పెట్టాడు? ఇక వాళ్ళు దేవుళ్ళు ఎదగటం ఉండకూడదా? వదిలిపెట్టండి, పిల్లల్ని వదిలిపెట్టండి. లెట్ దెమ్ స్ట్రగుల్. కింద మీద పండేయండి, నేర్చుకుంటారు వాళ్ళు. మీరు వెళ్ళిపోయి కూర్చొని ఏదో సరిచేద్దాం అనుకుంటే కుదరదు. నువ్వు నేను జీవితాల్ని కట్టలేం, దేవుడే జీవితాలు కడతాడు. నువ్వు నేను కుటుంబాలు కట్టలేం, దేవుడే కుటుంబాలు కడతాడు. డోంట్ ట్రై టు బిల్డ్ ఎనీథింగ్ బికాస్ గాడ్ ఓన్లీ బిల్డ్స్. నువ్వు నేను పక్క నుండి ప్లేయర్స్ మాత్రమే. మనం ఎప్పుడు బిల్డ్ చేయం, బిల్డ్ చేసేది ఎప్పుడు కూడా దేవుడే. ఇప్పుడు దేవుడు బిల్డ్ చేయడానికి నువ్వు అవకాశం ఇవ్వకుండా ప్రధాలు నువ్వు దూరిపోతా ఉన్నావు అనుకో, ఏమవుతుంది? ఇక దేవుడు ఏం బిల్డ్ చేస్తాడమ్మా? నీకు అర్థమవుతుందా? నువ్వు పని అప్పగిస్తావు, వాడు చేస్తూ ఉంటాడు, నువ్వు మధ్యలో పోయి ఏలు పెట్టి నువ్వు ఇచ్చేయద్దు అన్నావు అనుకో, చేసేవాడికి చిరాకు వస్తుంది. వాడు ఏమంటాడు అప్పుడు? నువ్వు చేసుకో అంటాడు. నాకు అర్థమవుతుందా? అమ్మ దేవుడు కడతాడు. దేవుడు కట్టడానికి నువ్వు ఎలా వచ్చాయి? మనం నువ్వు వెళ్ళి చేయి పెడితే అప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు కొట్టుకో అంటాడు. మన జీవితంలో బాధ అదే, మనం కట్టుకోలేం కనుకనే దేవుడు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు కడుతున్నప్పుడు నువ్వెందుకు మళ్ళీ మధ్యలో చేయి పెడతావు? లెట్ గాడ్ బిల్డ్. గివ్ ఛాన్స్ ఫర్ గాడ్ టు బిల్డ్. నువ్వు వెళ్ళి దూరమాక, నువ్వు వెళ్ళి సలహాలు ఇవ్వమాక, నువ్వు వెళ్ళి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వమాక. నువ్వు దూరంగా ఉండి దేవుడు వారి జీవితాల ద్వారా ఏం చేస్తున్నాడో నువ్వు గమనించు చాలు. అవసరమైతే సలహాలి, అంతేగాని నువ్వు కూర్చొని కట్టడానికి ప్రయత్నం చేయమాక. నువ్వు నేను కట్టడానికి సామర్థ్యం ఉంటే గనక దేవుడు మనల్ని కట్టుకోమనేటువంటి వాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దాని అర్థం ఏంటి? నీ జీవితాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ కెరీర్ని కానీ ఎవరు కడతారు? సో నువ్వేం చేయాలి? యు అలౌ గాడ్ టు బిల్డ్. లెట్ హిమ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవునికి అప్పగిచ్చేయి, దేవుని ట్రస్ట్ చేయి. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు చూడు, దేవుడు ఎటువైపు తీసుకెళ్తున్నాడో చూడు, దేవుడు ఏ రకంగా బిల్డ్ చేస్తున్నాడు చూడు. అంతేగాని నువ్వు మధ్యలో అనవసరంగా నువ్వు ఇంటర్ఫియర్ అయ్యి అప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు చూసుకో, నువ్వు చేసుకో.
మళ్ళీ అది కూడా ప్రాబ్లమే. కొంతకాలం మనకు అర్థమైపోతే మనకు చేత కాదని. అర్థమవుతుందా? ముందే ఎందుకు నువ్వు తప్పుకోవు? వై డోంట్ యు గివ్ ఫ్రీ హ్యాండ్ టు గాడ్ టు బిల్డ్ లైఫ్స్ అండ్ ఫ్యామిలీస్? అమ్మ, పాస్టర్ గారు కూడా కట్టడు. అర్థమవుతుందా? కాబట్టి పాస్టర్ గారు మీ కుటుంబాలు కట్టడానికి లేడు. పాస్టర్ గారు దేవుడు కుటుంబాలు ఎట్లా కడతాడో చెప్తాడు. దాన్ని పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని మీరు వెళ్ళి దేవునికి అప్పగించండి. అందుకని పాస్టర్ గారు కూడా కుటుంబాలు కట్టడు. నేను వచ్చి కూర్చొని మిమ్మల్ని కౌన్సిలింగ్ చేయను. నేను వచ్చి కూర్చొని మీ కుటుంబాలను నడిపించను. నేను వచ్చి కూర్చొని మీ కుటుంబాలకి నేను ప్లాన్ చెయ్యను. ఐ హ్యావ్ నన్ ఆఫ్ ద బిజినెస్. అది నా పనిగా దేవుడు నాకు అప్పగించింది. దేవుడు కడతాడు. దేవుడు కడతాడు. లెట్ గాడ్ బిల్డ్. దేవునికి అవకాశం ఇవ్వండి. దేవునికి అప్పగించండి. దేవుని ట్రస్ట్ చేయండి. ఆ జీవితం మీరిచ్చింది కాదు, దేవుడిచ్చింది. గుర్తుంచుకోండి. గర్భఫలము ఎవరిచ్చి బహుమానం అంటావు? నిజంగా నమ్ముతావు నువ్వు ఆ మాటని? అమ్మా, అది దేవుడి బహుమానం అయితే నీకేం అధికారం దేవుని బహుమానం మీద? నీ పెత్తనం ఏంటి? నీ సొత్తా వాళ్ళు? మాట్లాడరే. ఎవరి సొత్తు వాళ్ళు? నీ పిల్లలు ఎవరి సొత్తు? అమ్మ, పాస్టర్ గారు ఎంత మాట అండి, నేనెంత కష్టం. వాళ్ళు దేవుని సొత్తు. మనము దేవుని సొత్తుని మనకు అప్పగించబడిన విధానంలో దేవుడు మనల్ని నడిపించినట్లు వారిని మనము ముందు తీసుకెళ్తున్నాం. బట్ రిస్క్ ఎవరిది? దేవునిది. నడిపించే బాధ్యత ఎవరిది? దేవునిది. కట్టే బాధ్యత ఎవరిది? దేవునిది. సో ఆ ప్రాసెస్లో అలో గాడ్ టు బిల్డ్ దేర్ లైఫ్. ఫైనల్గా ఈరోజు నేను దీంతో ముగిస్తాను. అబౌవ్ 40 ఇయర్స్ దాటిన తర్వాత దేవుడు పెట్టినటువంటి ఛాలెంజ్ ఏంటంటే టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ గాడ్. బిలో 20 ఏమో ఫైండింగ్ యువర్ ఐడెంటిటీ ఇన్ గాడ్. 20 to 40 ఏమో గ్రోయింగ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. అంటే దేవుని సహాయంతో జీవితాలు, కుటుంబాలు కట్టుకోవటం. అబోవ్ 40కి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కోచ్ పొజిషన్కి వస్తాం. ఏ పొజిషన్కి వస్తాం? కోచ్ ఎప్పుడు ప్లే గ్రౌండ్లో ఆడడం. ఇంకా కోచ్ ప్లే గ్రౌండ్లో ఆడితే ఇక టీంకి అంతకంటే దౌర్భాగ్యం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎనర్జీ ఎవరికి ఎక్కువ ఉంటుందమ్మా? టీంకి ఉంటుందా, కోచ్కి ఉంటుందా? రిటైర్ అయిపోయినోడు ఎవడు? కోచ్. మరి రిటైర్ అయిపోయి తీసుకుని ఫీల్డ్లో నిలబడితే ఎట్లా కుదురుద్ది? సెట్ అవుతుందా? సో కోచ్ బాధ్యత ఏంటి? ఫీల్డ్లో ఎక్కడ కనబడ్డు ఆయన ఫీల్డ్ బయట కూర్చొని ఒక ల్యాప్టాప్ వేసుకొని కూర్చుంటాడు. ల్యాప్టాప్ కూర్చొని ఏం చేస్తాడు? వాళ్ళ మూవ్స్ నోట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వెళ్తున్నారు, ఒక్కొక్క ప్లేయరు మొత్తం ఎట్లాగా టార్గెట్ చేస్తున్నాడు, ఎట్లా ఆడుతున్నాడు, లేదంటే ఎట్లా పరిగెడుతున్నాడు, లేదంటే ఎక్కడ మిస్ అయ్యాడు, ఇవన్నీ నోట్ చేసుకొని తర్వాత ప్లే అయిపోయిన తర్వాత మధ్యలో ప్లే గ్రౌండ్ మధ్యలో టకటకం పరిగెత్తుకెళ్ళి రే ఆగరా అట్లా కాదు అని చెప్పి నువ్వు పక్కనొక్క అని వీడు ఫీల్డింగ్ చేస్తాడా? కుదురుద్దా? సో ఇప్పుడు కోచ్ పని ఏంటి? కోచ్ పని ఏంటి? సలహాలు ఇవ్వటమే, ఫీల్డ్లో ఆడటం కాదు. 40 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళారా, మీరు పిల్లలతో ఆడమాకండి. ఆడే పని ఎవరిది? పిల్లలది. మీరేం చేయాలి? ఏం చేయాలా? మధ్యలో వాడు కూడా క్యాచ్ మిస్ చేశాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అరే నీకు క్యాచ్ పడలేదు, నీకు చేత కాలేదు, నువ్వు పక్కన నేను క్యాచ్ పడతాను అంటావు నువ్వు? పేరెంట్స్ చేసే పని అది. మీరేం చేస్తున్నారు? ఆడు గేమ్లో క్యాచ్ మిస్ అయ్యాడండి, గేమ్ పోయిందండి, ఇప్పుడు ఏం చేస్తారు? మీరు వెళ్ళి ఆడితే అది సొల్యూషనా? మీరు వెళ్ళి ఆడతారా ఫీల్డ్లో? అందుకనే కదా మేము కోచ్ చేసింది. మీ వయసు పెరిగింది, మీ రిటైర్మెంట్ అయింది కనుక వాళ్ళు ఏం చేశారు? మీకు కోచ్ బాధ్యత ఇచ్చారు. ఇప్పుడు మీరేం చేయాలా? నేను వెళ్ళి ఫీల్డ్ ఆడతాను, నేను వెళ్ళి ఫీల్డ్లో నేను క్యాచ్ పడతాను, వీడికి చేత కాలేదు, వీడి క్యాచ్ వదిలేస్తున్నాడు, వీడికి పరిగెత్తడం చేత కావట్లేదు, కానీ నేను వెళ్ళి ఫీల్డింగ్ చేస్తాను, ఎట్ట కుదురుద్ది? నువ్వేం చేయాలి?
వాడు పరిగెత్తట్టుగా నువ్వు ట్రైన్ చేయాలి. అవుట్ ఆఫ్ ద ప్లే. సరే, ఒకసారి ఆడు ఫెయిల్ అయ్యాడు, అప్పుడు ఏం చేస్తావు? బయట తీసుకొచ్చి, అరే నాయన ఇట్ట కాదురా అని సలహా ఇచ్చి, ఇంకొంచెం వాడిని పరిగెత్తనిచ్చి, ఇంకొంచెం వాడికి ఎక్సర్సైజ్ పెంచి, ఆ తర్వాత ఏం చేస్తారు? మళ్ళా ఎప్పటికైనా ఫీల్డ్లోకి వెళ్ళాల్సింది ప్లేయరు, కోచెస్ కాదు. వాడు ఒకవేళ ఫెయిల్ అయినా, వాడు ఒకవేళ అనుకున్నట్టు గేమ్ ఆడకపోయినా బాధ్యత ఎవరిది? ప్లేయర్దే. కోచ్ ఏం చేయగలడు? మహా అయితే వాడిని ట్రైన్ చేస్తాడు, వాడు సలహాలు ఇస్తాడు, కానీ అల్టిమేట్గా ఫీల్డ్లో ఆడాల్సిన వాడు ఎవడమ్మా? ప్లేయర్. సో కింద మీద పడి నువ్వు ఏం చేయాలి? ప్లేయర్ని ట్రైన్ చేయాలి, కానీ నువ్వు వాడిని సబ్స్టిట్యూట్ చేయలేవు. వెళ్ళిపోయి వాడి బదులుగా నేను క్యాచ్ పడతాను, వాడి బదులుగా వాడికి చేత కావట్లేదండి నేను వెళ్ళి చేస్తాను, వాళ్ళకి చేత కావట్లేదండి నేను వెళ్ళి ఉంటాను, ఈ అనమాకండి. దట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. జాగ్రత్తగా గమనించండి. సో మనం మిడిల్ ఏజ్ దాటిన తర్వాత దేవుడు మనకిచ్చేటువంటి బాధ్యత ఏంటంటే, నౌ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ గాడ్. అంటే ఒక రకంగా చెప్పాలంటేనమ్మా, మన వయసు పెరిగే కొద్దీ మనల్ని దేవుడు మోడల్స్గా చూస్తున్నాడు. మన తర్వాత తరము వాళ్ళు మన నుండి నేర్చుకోవాలి. మనం ఆడటం కాదు మనం చేయాల్సింది, మనము నేర్పించాలి. మనల్ని చూసి నేర్చుకునేటట్లుగా మనం ఎదగాలి. యు నీడ్ టు గ్రో so that the next generation will see you and they will learn how to grow. నేను అన్నాను కదమ్మా, లైఫ్ టైం దేవుడు మహా అయితే నీకు ఇచ్చింది 50-60 సంవత్సరాల వయసు. ఆ 50-60 సంవత్సరాల వయసులో నువ్వు దేవునిలో ఎదగాలి, నువ్వు దేవునిలో నువ్వు కట్టుకోవాలి. తర్వాత తరం వారు కట్టుకునేటట్లుగా నీవు వారి ఎదుట నీవు రోల్ మోడల్గా ఉండాలి. అది అబ్రహాము, ఇస్సాకు యొక్క తరము. అందుకే నేను అంటాను, యు ఆర్ ద కోచ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యువర్ మెనీ పీపుల్ అండ్ యూ షేప్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ గ్రేట్నెస్. ఆ స్టేజ్లో నువ్వు వాడవు, కానీ తరువాత తరాన్ని గొప్పవాళ్ళు అయ్యేటట్లుగా నువ్వు తీర్చిదిద్దుతావు. సో యు బికమ్ ద మోడల్ ఫర్ దెమ్. నువ్వు వారికి టెస్ట్ మనీ అవుతావు, నువ్వు వారికి మోడల్ అవుతావు, నువ్వు వారి జీవితాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతావు. నీ జీవితాన్ని బట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు. ప్రధానంగా పేరెంట్స్గా మొదట మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసేది మీ పిల్లల్ని. మిమ్మల్ని బట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు, మిమ్మల్ని బట్టి వాళ్ళు కట్టబడతారు, మిమ్మల్ని బట్టి వాళ్ళు ట్రైన్ చేయబడతారు. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని మోడల్స్ కింద చూస్తారు. కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి? మోడల్ ఎవరు? తల్లిదండ్రులు. మీరు పేరెంట్స్గా మీ కుటుంబాన్ని ఎట్లా కడుతున్నారో మీ పిల్లలు వాళ్ళ కుటుంబాలని అట్లనే కట్టుకుంటారు. ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు? మీ దగ్గర నేర్చుకుంటారు. సో యూ బికమ్ ద కోచెస్ ఫర్ దెమ్. మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉంటుంది? నా మాట మీకు అర్థమవుతుందా? మీరు భర్తలుగా మీ భార్యలు ఎట్లా పిలిచారో రేపొద్దున మీ కొడుకులు వాళ్ళ భార్యలు అట్లానే పిలుస్తారు. మీరు భర్తలుగా మీ భార్యల్ని ఎట్లాగా ట్రీట్ చేశారో రేపొద్దున మీ కొడుకులు వాళ్ళ భార్యల్ని అట్లానే ట్రీట్ చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు నేర్చుకునేది మీ దగ్గరే. యు ఆర్ ద ప్రైమరీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో ఒక వయసు మనం వచ్చిన తర్వాత, అంటే మన అర్థం కాదని చెప్తున్నా నేను, అంటే మిడిల్ వయసు మనం దాటిన తర్వాత నౌ యు బికమ్ ద కోచ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. అందుకే దీని అంటా నేను ఇంటెన్షనల్ పేరెంటింగ్ అంటాను. ఇంటెన్షనల్ పేరెంటింగ్లో ఫౌండేషనల్ అసంప్షన్స్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, జాగ్రత్త గమనించండి. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సమ్ వన్స్ రిలేషన్షిప్ విత్ గాడ్. మీరు కానీ మీ పిల్లలు కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, దేవునితో సంబంధం కంటే ప్రాథమికమైంది మీ జీవితాల్లో ఏది లేదు. దేవునితో సంబంధం తర్వాతే చదువు, దేవునితో సంబంధం తర్వాతే ఉద్యోగం, దేవునితో సంబంధం తర్వాతే కుటుంబం, దేవునితో సంబంధం తర్వాతే ఏదైనా.
మీ జీవితాల్లో కానీ మీ పిల్లల జీవితాల్లో కానీ వాట్ ఈస్ ద ప్రైమరీ ఆస్పెక్ట్ అంటే దేవునితో సంబంధం. అలానే నో వన్ హ్యాస్ మోర్ పొటెన్షియల్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎ చైల్డ్స్ రిలేషన్షిప్ విత్ గాడ్ దాన్ ఎ పేరెంట్. మీ పిల్లలు దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉంటారో దానిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది పేరెంట్స్గా మీరు దేవునితో ఎటువంటి సంబంధాన్ని మీరు కలిగి ఉంటారో మీ పిల్లలు కూడా దాని చేత ప్రభావితం చేయబడి వారు దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉంటారు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. The parent's potential to influence a child dramatically increases when that parent partners with the church. ఒక పేరెంట్గా నీ పిల్లల మీద నీ ఇన్ఫ్లుయెన్స్ డ్రమాటిక్గా ఎప్పుడు పెరుగుద్దంటే నువ్వు చర్చ్తో పార్ట్నర్షిప్లోకి వచ్చినప్పుడు. అంటే నీ పిల్లలు చర్చ్లో ఎదిగేటట్లుగా నువ్వు ట్రైన్ చేయాలి. వాళ్ళు సండే స్కూల్కి వెళ్తున్నారా లేదా, వాళ్ళు యూత్కి వెళ్తున్నారా లేదా, వాళ్ళు మీటింగ్స్కి వెళ్తున్నారా లేదా, ప్రతి ఆదివారం తప్పనిసరిగా చర్చ్కి వెళ్తున్నారా లేదా, ఎవరి బాధ్యత అది? ముందు తప్పనిసరిగా నువ్వు వస్తే నీ వెనకాళ్ళు వస్తారు. నువ్వు నెలకోసారి మందిరానికి వచ్చావనుకో, పిల్లలు రోజు మందిరానికి ఎందుకు వస్తారు? సో ఆబ్వియస్గా మీరు పేరెంట్స్గా మీరు చర్చ్తో మీరు పార్ట్నర్షిప్లోకి రాకుండా పిల్లలు దేవునితో పార్ట్నర్షిప్లోకి వాళ్ళు వెళ్ళలేరు. సో యూ నీడ్ టు మేక్ ఇట్ ఎ పాయింట్. ఎప్పుడు మీరు ప్రభావవంతమైనటువంటి పేరెంట్స్గా మీరు తయారవుతారంటే మీరు చర్చ్తో అటువంటి సంబంధాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి కీర్తనలో దావీదు రాసినటువంటి కీర్తనే. ఈ కీర్తనలో 3 ఆస్పెక్ట్స్ మాట్లాడతాడు. జాగ్రత్త గమనించండి. పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. పాస్ట్లో ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నేను యాక్చువల్గా ఏదైతే 3 ఫేజెస్ ఆఫ్ గ్రోత్ గురించి మాట్లాడానో దావీదు ఎగ్జాక్ట్గా అదే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు అక్కడ? బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. అంటే బాల్యములో దావీదు ఏం నేర్చుకున్నాడు చెప్పండి? సింహాసనం స్కిల్స్ నేర్చుకున్నాడా? రాజుగా ఎట్లా ఉండాలో నేర్చుకున్నాడా? జాబ్ స్కిల్స్ నేర్చుకున్నాడా? వాటికంటే ముఖ్యంగా ఏం నేర్చుకున్నాడు? అమ్మా, యంగ్ పీపుల్ ఎంత యంగ్గా వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు అంత పొటెన్షియల్గా దేవుని చేతిలో వాడబడతారు. గుర్తుంచుకోండి పేరెంట్స్, మీ ప్రథమ కర్తవ్యం వాళ్ళ స్టడీస్, వాళ్ళ జాబ్స్, వాళ్ళ మ్యారేజెస్ కాదు. మీ ప్రథమ కర్తవ్యం మీ పిల్లలు దేవునితో సంబంధం గలవారుగా ఉండాలి. దావీదు అది అంటున్నాడు, బాల్యము నుండి నీవు నాకు బోధించి వచ్చితివి. దావీదు దేవునితో ఎంత ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఎదిగాడంటే ఆ ఎదుగుదలలో ఉండి ఆయన సక్సెస్ సంపాదించాడు. సో యు నీడ్ టు ఆల్వేస్ అండర్స్టాండ్, దేవునితో సంబంధం లేకుండా నీ ఎదుగుదల కానీ నీ సక్సెస్ కానీ అసాధ్యం. నువ్వెన్ని ప్రయత్నాలు చేయి, నువ్వు కింద మీద పడు, ఏది కూడా రాదు, ఏది కూడా సఫలీకృతం కాదు అన్లెస్ దేవునితో నువ్వు వంట కట్టబడపోతే. దావీదు అది అంటున్నాడు. దావీదు అద్భుతంగా సక్సీడ్ అయ్యాడు, మంచి మోడల్ కింద తయారాడు. నేను ఇప్పుడు డేవిడ్స్ ఇంపాక్ట్ గురించి కూడా మాట్లాడతాను నేను. కానీ దావీదు యొక్క జీవితం చూసుకున్నా కానీ అద్భుతమైన సక్సెస్ దేని బట్టి వచ్చిందంటే బాల్యము నుండి తాను దేవునితో కట్టబడ్డాడు. ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రెసెంట్లో ఏమంటున్నాడు? ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. అంటే అర్థం ఏంటి? నేను దేవునిలో నేను ఎట్లా ఎదుగుతున్నాను, ఏ రకంగా ఎదుగుతున్నాను అనేటువంటిది దట్ హ్యాస్ బికమ్ ద టెస్టిమనీ ఆఫ్ మై లైఫ్. నా ఫ్యూచర్ ఏంటి అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఏమంటున్నాడు? దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పునట్లు తలనెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకము. అంటే జాగ్రత్త గమనించండి, చాలామందికి ఎక్కువ సంవత్సరాలు బతకాలని కోరుకుంటుంది. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు మీకు ఆయుష్ ఇవ్వాలి? మీ పిల్లల పెళ్ళిళ్ళు చూడటానిక? మీ మనవాళ్ళు పుడతారు లేదు చూడటానిక? ఒకవేళ దేవుడు మీ ఆయుష్ పెంచాలంటే ఒకే ఒక్క రీజన్,
నువ్వు బతికినంత కాలం ఒక ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు కలిగి ఉంటావు అనేటువంటి గ్యారంటీ ప్రభుకుంటే ప్రభు నీకు ఆయుషిస్తాడు. ఒకవేళ నువ్వు ఎక్కువ వయసు కనుక నువ్వు కోరుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే యూ వాంట్ టు ఇంపాక్ట్ మోర్ ఫర్ గాడ్. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పెరగాలి, ఆ ఇంపాక్ట్ అనేటువంటిది పెరగాలి. అందుకే ఇక్కడ 3 విషయాలు అదే చెప్తున్నాడు దావీదు. 17వ వచనంలో ఏమంటాడు? బాల్యము నుండి నీవు నాకు బోధించు. అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ టు నో గాడ్ వెన్ యు ఆర్ ఎ చైల్డ్. తర్వాత ఏం చేయాలి? యూ హ్యావ్ టు గ్రో ఇన్ గాడ్ యాజ్ యూ అప్రోచ్ యువర్ మిడిల్ ఏజ్. అందుకే ఇక్కడ దావీదు కూడా ఏమంటాడంటే ఒక వర్డ్ని ఆయన రిపీటెడ్గా మాట్లాడతాడు, నిత్యము నిత్యము. ఏమన్నాడు అక్కడ? నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. అంటే దావీదు గ్రోయింగ్ కంటిన్యూస్ రిలేషన్షిప్ విత్ గాడ్ గురించి మాట్లాడుతున్నాడు. దట్ హ్యాస్ టు బి యువర్ ఎంఫసిస్. అది లేకపోతే మన కుటుంబాలు కట్టబడవు, మన పిల్లలు కట్టబడగలరు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మిడిల్ ఏజ్ దాటిన తర్వాత యూ నీడ్ టు షో గాడ్. దేవుణ్ణి నీవు వారికి చూపించాలి. మన ముందు దేవుణ్ణి తెలుసుకుంటే కదా మన పిల్లలకి మనం దేవుణ్ణి చూపించగలిగింది. సో దావీదు యొక్క కోరిక ఏంటంటే, ప్రభా నా వయసు పెరిగే కొద్దీ వచ్చు తరానికి నేనేం చేయబోతున్నాను? నీ గురించి నేను ప్రకటిస్తాను. అంటే ఐ వాంట్ టు బిల్డ్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ యూ. ఐ వాంట్ టు షేప్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ గ్రేట్నెస్ త్రూ యూ. సో నేనేమంటానంటే ఒక్కొక్క సీజన్ ఆఫ్ లైఫ్లో కూడా మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క ఏజ్ మనం దాటే కొద్దీ మన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఎట్లాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆబ్వియస్గా నేను బాల్య దశలో దావీదు జీవితాన్ని చూపించాను. తర్వాత మిడిల్ ఏజ్లో కూడా దావీదు యొక్క జీవితాన్ని, బెస్లేల్ యొక్క జీవితాన్ని మనం చూసుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి దావీదు యొక్క ఇంపాక్ట్, వయసు పెరిగే కొద్దీ దావీదు ఎటువంటి ఇంపాక్ట్ కలిగి ఉన్నాడు అనేటువంటిది చూసుకొని మనం ముగిద్దాం. దానిలో మొట్టమొదటి కనుక గమనిస్తేనమ్మా, దావీదు యొక్క ఇంపాక్ట్ ఏంటి? మనం చాలాసార్లు చాలా సింపుల్గా చూస్తాం. దావీదు రాజు అయ్యాడు, ఆయన పరిపాలించాడు. అదేనా దావీదు యొక్క జీవితం? అంతకంటే ఏం లేదా? లేదు లేదు లేదు. దావీదు వచ్చు తరాల్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనేటువంటిది కనుక గమనిస్తే, మొట్టమొదటిది ప్రపంచానికి ఆరాధన నేర్పించిన వాడు దావీదు. ఎలా తెలుసు? 73 కీర్తనలు రాశాడు దావీదు. దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు దావీదు? అంత మాత్రమే కాదు, మందిరము కట్టింది సొలొమోను, కానీ మందిరములో అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలి అనేటువంటి నిర్ణయించబడింది దావీదును బట్టి. అక్కడ ఏముందమ్మా? మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అనియు దావీదు సెలవిచ్చెను. అంటే మందిరం యొక్క పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలో డిఫైన్ చేసిన వాడు దావీదు. మందిరం యొక్క ప్లాన్ గీసినవాడు దావీదు. ఏముందమ్మా అక్కడ? వాటి చుట్టూనున్న గదులకును, దేవుని మందిరపు బొక్కసములకును, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను, అంటే ప్లాన్స్ని తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. అంటే దాని అర్థం ఏంటి? సొలొమోను దేవుని చేతిలో వాడబడ్డాడంటే బేసిక్ వర్క్ అంతా ఎవరిది? ఇప్పుడు ఇన్ని చేసిన వాడు సొలొమోన్ని తప్పించి దావీదు ఎందుకు మందిరాన్ని కట్టలేదు? ఏమా ప్లేస్ని సెట్ చేశాడు, ప్లాన్స్ని గీశాడు, ఇక మిగిలింది ఏంటి? మందిరం కట్టమే కదా. పోనీ ఇంకా దావీదు ఒక పేరెంట్గా తన అధికారం ఉపయోగించి సొలొమోను గారే లాభం లేదా, నువ్వు ఫెయిల్ అవుతావేమో, నువ్వు సరిగ్గా చేయలేవేమో, కాబట్టి నువ్వు పక్కెళ్ళిపో, నేను వచ్చి కడతాను అన్నాడా? ఇప్పుడు మందిరం కట్టే పని అంతా ఎవరిది? సొలొమోన్ది. అంటే ఇప్పుడు మందిరము కట్టేటువంటి ఒక ప్రక్రియ,
దాదాపు ఒక 400-500 సంవత్సరాల కాలము ఇశ్రాయేలీయులు దేవునిని ఆరాధించారంటే ఆ ఆరాధనకు పునాది వేసిన వాడెవరు? దావీదు. సో ఇప్పుడు దావీదు యొక్క స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ఎన్ని వందల సంవత్సరాలు వెళ్ళింది ఆ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్? ఆరాధన నేర్పించిన వాడు దావీదు. రెండోది మనం గమనిస్తే దావీదుకు ఉన్నటువంటి పర్స్పెక్టివ్ మనందరికీ తెలుసు. బెత్షెబాతో ఆయన పాపం చేసిన తర్వాత కుమారుడు పుట్టాడు, వాని కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత కూడా దేవుడు ఆలకించలేదు, ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు దావీదు అన్నటువంటి మాట ఏంటి చూడండి, డెత్ గురించి ఎంత అద్భుతమైన ఇటర్నల్ పర్స్పెక్టివ్ కలిగి ఉన్నాడు. నా నాయనే, నా కొడుకే, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా, నన్ను అన్యాయం చేసి వదిలిపోయావా అన్నాడా? వీళ్ళైతే అది ఎక్స్పెక్ట్ చేశారు. వీళ్ళు అనుకున్నారు ఇక దావీదు పిచ్చోడైపోతాడు. ఏమైపోతాడు? పిచ్చోడైపోతాడు. ఎందుకు? ఇన్ని రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశాడు, దేవుడు మొరాలకించాలని ప్రేయర్ చేశాడు, దేవుడు లేపుతాడనేటువంటి విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఇప్పుడు చచ్చిపోయాడని తెలిసే దావీదు ఏమైపోతాడు? షాక్కి. కాబట్టి వీళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు, అరే ఈ వార్తని ఎట్లా చెప్పాలి దావీదుకి, దావీదు ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు అనుకుంటుంటే దావీదు సింపుల్గా తెలిసిపడేశాడు. ఏమన్నాడు? ఇప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? వీళ్ళు అంటున్నారు సార్ చనిపోయాడు సార్, ఇంకో 2 రోజులు కంటిన్యూ చేస్తారు ఉపవాసం అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? అయిపోయింది, వాడు బతికున్నంతకాలం ప్రార్థన చేశాను, దేవుడు వాడిని ఉంచుతాడేమో అని. దేవుడు వాడిని ఉంచలేదు, కాబట్టి నా ఉపవాసం కంప్లీటెడ్. అంటే ఈ పర్స్పెక్టివ్స్ ఎట్లా వచ్చినాయమ్మా దావీదుకి? దేవునితో ఇంత సంబంధం ఎట్లా కలిగి ఉన్నాడు దావీదు? అవునా? ఏమన్నాడు? నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్లో డెత్ గురించి పర్స్పెక్టివ్ ఉన్నటువంటి చాలా తక్కువ మందిలో దావీదు ఒకడు. దావీదు నాడు చనిపోయాడు, నేను వాడి దగ్గరికి వెళ్ళాల్సిందే కానీ వాడు నా దగ్గరికి రాడు. అందుకే నేను చెప్పాను, ఇన్ఫాంట్ చనిపోతే వాడు దేవుని దగ్గరికి వెళ్తాడు. అఫ్ కోర్స్ నా సబ్జెక్ట్ అది కాదు. సో ఆల్రెడీ వాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. నేను ఇప్పుడు ఇంకా బతుకున్నాను, రేపొద్దు నేను చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరెవరిని కలుసుకుంటారు? నేను వాడిని కలుసుకుంటాను, కానీ వాడు ఇక్కడ తిరిగి రాడు. అది ఇటర్నల్ పర్స్పెక్టివ్ అబౌట్ డెత్. అందుకని దావీదు కింద మీద పడలా, కొంపలు పోయేటట్టు ఏడవలే, లేదంటే పిచ్చోడైపోలా. కారణం ఏంటంటమ్మా, దావీదుకి దేవుడు ఫస్ట్, కుటుంబం కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? దావీదుకి దేవుడు ఫస్ట్. ఇట్స్ నాట్ హిస్ ఫ్యామిలీ, ఇట్స్ నాట్ హిస్ సన్. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించండి, ఎంతవరకు అటాచ్ అవ్వాలో అంతవరకు అటాచ్ అవ్వండి. మించి అనవసరంగా చేసి మీ జీవితాలు కన్ఫ్యూజన్లో తీసుకొని వెళ్ళమాకండి. రైట్ వేలో లైఫ్ యొక్క పర్స్పెక్టివ్. అంత మాత్రమే కాదు, దావీదు యొక్క ఇంపాక్ట్ ఏంటంటే కనుక ప్రపంచానికి యేసుక్రీస్తుని పరిచయం చేసిన వాడు కూడా దావీదు. కారణం ఏంటి? యేసు ప్రభువారు ఎవరు? ఆయన దావీదు యొక్క కుమారుడు. అంత మాత్రమే కాదు, దావీదు రాసినటువంటి అనేక కీర్తనలు, వాటిని మెస్సియానిక్ సామ్స్ అంటాం. అంటే యేసు ప్రభు గురించి తెలియచేసినటువంటి కీర్తనలు. అనేకమైన కీర్తనలు యేసు ప్రభువారు కూడా తిరిగి వాటిని మాట్లాడటం జరిగింది. కారణం ఏంటంటే దావీదు రాసినటువంటి కీర్తనలు అవి యేసు ప్రభుని చూపిస్తున్నటువంటి కీర్తనలు. సో దావీదు యొక్క ఇంపాక్ట్ గనక మనం గమనిస్తే, దావీదు ప్రపంచానికి ప్రార్థన గురించి కూడా నేర్పించినటువంటి వాడు. ఒక రకంగా మనం గమనిస్తే అప్పుడు తనతో పాటు ఉన్నటువంటి సమకాలీన మోనార్క్స్ ఎట్లాగా ఉన్నారు, దావీదు ఎట్లా ఉన్నాడు. ఒకసారి దేవుడు నీకు అత్యున్నతమైన పొజిషన్ ఇచ్చాడు అనుకోండి, దేవుని మీద నీ డిపెండెన్స్ తగ్గుద్దా పెరుగుద్దా? చెప్పండి. ఏమీ లేనప్పుడు మనం దేవుని మీద ఎక్కువ ఆధారపడతామా? అన్నీ ఉన్నప్పుడు దేవుని మీద ఎక్కువ ఆధారపడతామా? అసలు మనం మందిరానికి వస్తుందే మనలో
కొదువు ఉంది కాబట్టి. ఆ కొదువు కనుక లేకపోతే మన మందిరాలకు వస్తామా? మాట్లాడరే. సో ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత కూడా దేవునితో ఎందుకు అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు? అంటే దావీదు ఏం నేర్పించాడు మనకి? నేను మంచి పొజిషన్లోకి వచ్చాను, నేను అంతఃపురంలో ఉన్నాను, నాకు సింహాసనం ఉంది, నాకు అధికారం ఉంది, కాబట్టి నాకు ఎవడు హెల్ప్ అక్కర్లే, నేను ఇండిపెండెంట్. ఈ డైలాగులు ఎవరు కొడతారు? నువ్వు ఇండిపెండెంటా? ప్రపంచంలో దేవుడు తప్పితే ఎవడు ఇండిపెండెంట్ లేడు. మీ బుద్ధిహీనత ఇండిపెండెంట్ అనుకోవటం. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుండి నువ్వు అందరి మీద ఆధారపడితేనే నీ బతుకు ముందుకెళ్తుంది. నువ్వు అనుకుంటావు నేను ఇండిపెండెంట్. నువ్వు ఇండిపెండెంట్ కాదు. పొద్దున్న లేస్తే నీకు ఫుడ్ ఎవడో ఒకటి పెట్టాలి, పొద్దున్న లేస్తే నీకు బ్రష్ ఎవడో ఒకటి తయారు చేసి ఇవ్వాలి, పొద్దున్న లేస్తే నీ కళ్ళజోడు కంపెనీ ఒకటి తయారు చేసి ఇచ్చింది. ఏది నువ్వు ఇండిపెండెంట్గా సంపాదించింది? ఎందుకు మోసం చేసుకుంటావు? నేను ఇండిపెండెంట్ ఎందుకు అనుకుంటున్నావు? నీకు వచ్చిన పొజిషను. దావీదు ఎప్పుడు అట్ట బతికినోడు కాదు. ఎంత హయ్యర్ పొజిషన్కి వెళ్ళాడో ఇంకా ఎక్కువ దేవుని మీద ఆధారపడ్డాడు. హీ వాజ్ మోర్ డిపెండెంట్ ఆన్ గాడ్. ఇతర రాజుల వలె హీ డిడ్ నాట్ సీ హిమ్సెల్ఫ్ ఇండిపెండెంట్. ఎవరైతే దేవుని మీద ఆధారపడేవాడు ఉంటాడో వాడే ప్రార్థనలో ఎదుగుతాడు. ఎవడైతే నేను ఇండిపెండెంట్గా ఉండగలను అనుకుంటాడో వాడు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఎదగలేడు. కారణం ఏంటంటే వానికి దేవుని యొక్క అవసరత గుర్తుకు రాదు. బికాస్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. కానీ దావీదు అటువంటి వాడు కాదు. ప్రపంచానికి ప్రార్థన నేర్పించిన వాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరములో దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు అని నమ్మినటువంటి వాడు దావీదు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఆయనను మనం అనుభవించవచ్చు, లేదంటే ఆయనతో సంబంధంలో నుండి ఆయన సౌందర్యాన్ని, ఆయన పరిశుద్ధతను మనము ఆస్వాదించవచ్చు అని నమ్మినటువంటి వాడు దావీదు. అంత మాత్రమే కాదు, దావీదుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎప్పుడు ప్రభు సన్నిధికి వచ్చినా ఏ స్థితిలోండి దేవుడు తనని పైకి లేపాడు, ఏ స్థితిలో దేవుడు తనని విడిపించాడు, ఎన్ని పరిస్థితుల్లో దేవుడు తనని కాపాడాడు, ఆల్వేస్ హీ వాజ్ రిమైండింగ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ హూ గాడ్ వాజ్. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే ప్రాముఖ్యమైంది తన జీవితంలో ప్రతి నిర్ణయంలో కూడా దేవుని విజ్డమ్ తీసుకునే నిర్ణయాలు తీసుకున్నాడు. దేవుని విచారించకుండా దావీదు ఏ స్టెప్ వేయలేదు. దేవుని దగ్గర కనిపెట్టకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. దేవుని సెలవు లేకుండా ఏ స్టెప్ కూడా తీసుకోలేదు. సో దావీదు యొక్క జీవితం మన జీవితాల్లో ఎట్లా ఇంపాక్ట్ కాగలదంటే he taught us how prayer life can be. ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కూడా మనందరికీ తెలిసిందే. విచిత్రం ఏంటి చెప్పనా? దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, సుమారు 58 సంవత్సరాలు. మనం అంటాం ముసోడానికి పోయే కాలం రా అంటావా? అంటావా? ఈ వయసులో నువ్వు చేయదగిన పనేనా ఇది? కానీ విచిత్రం ఏంటంటే దావీదు ఎంత పాజిటివ్ విషయాలకి ఆయన గుర్తుండిపోయాడో అంతే నెగిటివ్ విషయాన్ని కూడా గుర్తుండిపోయాడు. ఏ వయసులో పాపం చేశాడు? అర్థమవుతుందమ్మా? పాపానికి ఏజ్తో సంబంధం లేదు. నువ్వు ఏ ఏజ్లో ఉన్నా కానీ పాపము నీ పంచన చేరుతుంది, నీ జీవితాన్ని పనికి రాకుండా చేస్తుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అమ్మా, దావీదు ఎవరితో పాపం చేశాడు? బెత్షెబాతో. బెత్షెబా యొక్క తాతగారు దావీదుకు తెలుసు, బెత్షెబా యొక్క భర్త దావీదుకు తెలుసు. బెత్షెబా యొక్క తాతగారు దావీదుకి అద్భుతమైన కౌన్సిలర్ అహీతోపేలు, వన్ ఆఫ్ ద కౌన్సిలర్ ఆఫ్ డేవిడ్. బెత్షెబా యొక్క తండ్రి భర్త ఇద్దరు కూడా ఆర్మీలో దావీదుతో పాటు పోరాడినటువంటి వాళ్ళు. దే ఆర్ వన్ ఆఫ్ ద 30. దావీదు దగ్గర ఉన్నటువంటి సూరుల్లో 30 మంది సూరుల్లో ఉరియా, ఎలియాం ఇద్దరు కూడా భాగమే. ఒకరని చెప్పాలంటే
సేవకుల్ని దావీదు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు హింట్ ఇచ్చారు. దావీదుకు జాగ్రత్తగా ఉండు, ఈ అమ్మాయి నీకు తెలిసిన అమ్మాయి అన్నాడు. బరి తెగించి పాపం చేశాడు దావీదు. బరి తెగించి పాపం చేశాడు. వాళ్ళు హింట్ ఇచ్చారు, ఈ తాత నీకు తెలుసు, తండ్రి నీకు తెలుసు, భర్త నీకు తెలుసు. హౌ కెన్ యూ వైలేట్ ఎ ఫ్యామిలీ విచ్ ఈస్ నోన్ సో క్లోజ్ టు యూ? ఈ కుటుంబం అంతా కూడా నీకు కాపు కాశారు. వాళ్ళు నీకు అడ్వైస్ ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు నిన్ను సంరక్షించారు. నీ తరపున వాళ్ళు పోరాడాడు. ఉరియా ఎంత ఏమంటారు పేట్రియాట్ అంటే, యుద్ధం మధ్యలో ఇంటికి వచ్చి తన భార్యతో పడుకోవటానికి కూడా ఇష్టపడకుండా వీధిలో పడుకున్నటువంటి అంత నమ్మకస్తుడు దావీదు. ఎంత బరితెగించి ఇటువంటి కుటుంబాన్ని నువ్వు నాశనం చేశావు. నేను అందుకే అంటాను, టూ మచ్ మనీ, టూ మచ్ టైం కదా. ఏజ్ పెరిగే కొద్దీ లీజర్ లైఫ్ ఎక్కువ పెరుగుద్ది. బీ కేర్ఫుల్. నేను అంటాను, లేజర్గా ఉండమాక. యుద్ధానికి వెళ్ళేవాడు నువ్వు మధ్యాహ్నం వెంట నిద్రపోతావు. అమ్మ, దేవుని వాక్యం కొన్ని హింసిస్తమ్మా. మధ్యాహ్నం పూట ఏం చేయాలి? పని చేయాలి. యుద్ధానికి వెళ్ళాలి. నువ్వేం చేస్తున్నావు మధ్యాహ్నం పూట? మధ్యాహ్నం నిద్రపోయి లేసి వచ్చి సాయంత్రం కూడా పని పాట లేకుండా పాపం చేశాడు దావీదు. ఏ వ్యాపకము లేకపోతే ఇట్స్ ఎ ట్రాప్ ఫర్ సిన్. అందుకే ఎప్పుడు కూడా వ్యాపకం పెట్టుకోండి, ఖాళీ కూర్చోమాకండి. అందుకంటే నేను టూ మచ్ మనీ, టూ మచ్ టైం అండ్ టూ మచ్ పవర్, దే ఆర్ ఎ సెటప్ ఫర్ ట్రబుల్. దేవుడు మన జీవితాల్లో అబండెన్స్ ఇస్తాడు, కానీ దేవుడు కొన్ని రిస్ట్రిక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు రిస్ట్రిక్ట్ చేసిన దాని కొరకు నువ్వు తాపత్రయపడతావో, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డిస్ట్రక్షన్. కారణం ఏంటంటే, దేవుడు ఎక్కడ హద్దు పెట్టాడో ఆ హద్దుని నువ్వు దాడుతున్నావు. సో దావీదు యొక్క జీవితంలో నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అంతే ఉంది. ఈరోజు దావీదు జీవితం గురించి మనం ఆలోచించిన ప్రతిసారి బత్షెబ గుర్తొస్తూనే ఉంటుంది, ఈ పాపం గుర్తొస్తూనే ఉంటుంది. ఎంత విచిత్రం అండి కదా, ఎంత విచిత్రం. నిజమే, దావీదు ఎన్నో గొప్ప పనులు చేశాడు. కానీ ఈరోజు ప్రపంచమంతా తెలిసింది దావీదు దేని బట్టి? ప్రార్థన బట్ట, దేవునితో తనకున్న సంబంధాన్ని బట్ట. ఈవెన్ ద సెక్యులర్ వరల్డ్ నోస్ వాట్ డేవిడ్ డిడ్ విత్ బత్షెబ. ఎంత విచారకరం. ఏ వయసులో చేశాడు? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన వయసులో పాపం చేయటం అనేటువంటిది ఎంత ప్రమాదకరం. దానికి కారణం ఏంటంటే, నీకు టూ మచ్ మనీ ఉంది, నీకు టూ మచ్ పవర్ ఉంది, నీకు టూ మచ్ లీజర్ ఉంది. ఆ టూ మచ్ లీజర్ ఉంది కనుక నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నావు. టూ మచ్ మనీ ఉంది కనుక నువ్వు కష్టపడకుండా నువ్వు ఒళ్ళు దాచుకున్నావు. టూ మచ్ పవర్ ఉంది కనుక నీ అధికారం ఉపయోగించి నీకు సన్నిహితమైన కుటుంబాలను కూడా ఆ కుటుంబాన్ని నాశనం చేయటానికి నువ్వు వెనకాడలేదు. అందుకే మీరు గమనించారా, ఎక్కడ కూడా దేవుని వాక్యంలో దావీదు భార్య అయిన బత్షెబ అని రాయబడలేదు. ఏమని రాయబడింది? ఉరియాకు భార్య అయి ఉన్న బత్షెబ. ఆల్వేస్ గాడ్స్ వర్డ్ ట్రీటెడ్ బత్షెబ భర్త ఎవరు? ఉరియానే, దావీదు కాదు. దావీదు బరి తెగించి పాపం చేశాడు. సో నేను అంటున్నాను, 40 years దాటిన తర్వాత, మిడిల్ ఏజ్ దాటిన తర్వాత యు ఎంటర్ ఇన్ టు ద సీజన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు పాజిటివ్గా ఇంపాక్ట్ చేయడానికి అవకాశం ఉంది, నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. దావీదు యొక్క జీవితంలో ఈ రెండు నేర్చుకుంటున్నాం. జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో
దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుడు మనకి సీజన్స్ ఆఫ్ లైఫ్ ఇచ్చాడు. యవన ప్రాయం ఇచ్చాడు, దేవుడు మిడిల్ ఏజ్ ఇచ్చాడు, దేవుడు పెద్ద వయసు కూడా ఇచ్చాడు. యవన ప్రాయంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ యవన ప్రాయంలో ఉన్నాయి, మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ మిడిల్ ఏజ్లో ఉన్నాయి, ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ కూడా ఓల్డ్ ఏజ్లో ఉన్నాయి. దేవుడు మనకిచ్చినటువంటి పరుగుని విజయవంతంగా తుదముట్టించాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ సీజన్స్ ఆఫ్ లైఫ్లో ఎంత జాగ్రత్తగా మనం వినియోగించుకోవాలి. ప్రతి ఏజ్లో కూడా దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత, దేవుడు మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నాడు, దేవుడు మన బిడ్డల జీవితాల్లో ఏం కోరుకుంటున్నాడు, దేవుడు మన జీవితాలను ఎట్లా కట్టాలనుకుంటున్నాడు, దేవుడు మన కుటుంబాన్ని ఎట్లా కట్టాలనుకుంటున్నాడు, మన వయసు పెరిగే కొద్దీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్గా మనం తయారవుతామని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు దేవునికి మనం అప్పగించుకుందామా? దేన్ని గ్రాంటెడ్గా తీసుకోవటానికి వీల్లేదు. దేవునికి ఇచ్చిన సక్సెస్ పాపాన్ని గ్రాంటెడ్గా తీసుకోవటానికి కాదు, నువ్వు ఇండిపెండెంట్గా బ్రతకటానికి కాదు. నువ్వు ఏ వయసులో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా దేవుని మీద ఆధారపడాల్సిందే, దేవుని సహాయం తీసుకోవాల్సిందే, దేవుని సహాయంతో నీ కుటుంబం కట్టబడాల్సిందే. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రతి సీజన్స్ ఆఫ్ లైఫ్లో దేవుడు మనకిచ్చే అవకాశం చొప్పున ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాం. నమ్మకమైన సాక్ష్యాన్ని, లెగసీని వచ్చు తరానికి అందిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. అందలేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా మీకు పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం ప్రభా. కుటుంబాలు కట్టబట్టం, జీవితాలు కట్టబట్టం ప్రభా, కెరీర్స్ కట్టబట్టం చాలా గ్రేటర్ ఛాలెంజెస్ ప్రభా. అయితే వీటన్నిటిలో కూడా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయా సీజన్స్ ఆఫ్ లైఫ్లో ప్రభా నీ కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రభా, మేము జీవించడమే కాదు, రాబోయే తరాలకు కూడా మా జీవితాలు మాదిరికరంగా ఉండటం, అటువంటి ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభా నిన్ను బట్టి రాబోయే తరాలకు ప్రభా మేము చేయనట్లు ఆ రీతిగా మా కుటుంబాలు, మా జీవితాలు మీరు బలపరిచి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం పొందమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ నీవే కట్టేవాడివి, నీవే నిలబెట్టేవాడివి, నీవే పోషించేవాడు కనుక నీ కృప చేత ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చేటి భూమి నెరవేరునుగాక. అందిన ఆహారం నేడు మాకు దయచేయండి, మనసులో మీకు చేసిన పకాలను క్షమించండి, మమ్మ శోధలో తెక దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరయ్యున్నారు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మా ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒకనొక పలకరించుకొని వీళ్ళకి మీరు వెళ్ళచ్చు.